2,10,000 కోట్ల పెట్టుబడులు, శంకుస్థాపనలు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని విన్న వారం రోజుల తర్వాత మళ్ళీ రాష్ట్రంలో సెమీ కండక్టర్ చిప్స్ల పరిశ్రమలు వస్తున్నాయని తెలిసి రాష్ట్రం సంతోషంగా ఉంది. సంక్రాంతి పండక్కి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సెమీ కండక్టర్ల పరిశ్రమల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ సాధించిన ఘన విజయం. ఏపీతో ఇన్ చిప్ సెమీ కండక్టర్స్ ఒప్పందం దేశంలోనే తొలి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా ముందడుగు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ మరోసారి వికసించింది. ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవ ఫలించింది. అంతర్జాతీయ విపణిలో అత్యంత కీలకమైన సెమీ కండక్టర్ చిప్ తయారీలో దేశానికి ఆంధ్రప్రదేశ్ తిరుగులేని చోదక శక్తిగా మారుతోంది. తాజాగా సాధించిన విజయంతో భారతదేశం చిప్ తయారీలో గ్లోబల్ లీడర్గా ఎదగడానికి ఏపీ మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఇండ్ చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ తన భాగస్వామి జపాన్కు చెందిన ఎంఎస్తో మైక్రో టెక్నాలజీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలిపింది. 14,000 కోట్లకు పైగా పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రం స్థాపించడానికి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అత్యాధునిక ఫెసిలిటీ సిలికాన్ కార్బైడ్ SiC చిప్స్ తయారీలో దృష్టిలో సారించడంతో భారతదేశ సాంకేతిక అభివృద్ధి సుస్థిర లక్ష్యాలకు కీలకంగా తోడ్పడనుంది. గత నవంబర్ 2024లో ప్రకటించిన సెమీ కండక్టర్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ తయారీలో హబ్గా మారుస్తోంది. ఈ కొత్త సౌకర్యంతో ప్రారంభంలో నెలకు 10,000 వాఫర్స్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమవుతుంది. తదుపరి 2-3 ఏళ్లలో 50,000 వాఫర్స్ ఉత్పత్తికి చేరుకుంటుంది. ఈ పెట్టుబడి ఆత్మ నిర్భర్ భారత్ దృష్టిలో అనుసంధానమై విద్యుత్ వాహనాలు, నూతన ఇంధన పరికరాలు, పునరుత్పత్తి శక్తి పరిష్కారాల యొక్క పెరుగుతున్న గ్లోబల్ డిమాండ్ను తీర్చేందుకు దోహదం చేస్తుంది. ఈ అవగాహన ఒప్పందం ఇండ్ చిప్ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ బిచోరియా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు CEO సాయికాంత్ వర్మ మధ్య సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఇన్ చిప్ డైరెక్టర్లు డాక్టర్ సందీప్ గార్గ్, వెబ్ చాంగ్ బిజినెస్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ రవి ఏవి, జేవి భాగస్వామ్య ప్రతినిధులు డేవిడ్ యార్క్, యువాన్ చాంగ్, చైర్మన్ ఇతో మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ జపాన్, మోటోసుగి తిసుకే CEO YMTC ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. దీనిపై ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ వినూత్న పాలసీలు, బలమైన మౌలిక సదుపాయాల ద్వారా ఆధునిక పరిశ్రమలను ఆకర్షించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. నైపుణ్యాన్ని పెంపొందించడానికి, మెరుగైన మద్దతు అందించడానికి మేము తీసుకుంటున్న చర్యలు ఈ ప్రాజెక్ట్ విజయానికి తోడ్పడతాయి. భారతదేశ గ్లోబల్ సెమీ కండక్టర్ అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాయన్నారు. పరిశ్రమల మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ను తయారీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం లక్ష్యంగా ఉంది. ఈ కేంద్రం స్థాపన వేలాది ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా నూతన ఆవిష్కరణలకు, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తుంది అన్నారు. ఇన్ చిప్ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ బిచోరియా మాట్లాడుతూ, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా జాతీయ నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నామనే సంకేతం. ఈ ప్రాజెక్ట్ సిలికాన్ కార్బైడ్ చిప్స్పై దృష్టి సారించడం ద్వారా భారతదేశ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గ్లోబల్ సెమీ కండక్టర్ పరిశ్రమకు మేము తోడ్పడతాము అన్నారు. డాక్టర్ సందీప్ గార్గ్, డైరెక్టర్ ఇన్ చిప్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడమే కాకుండా విద్యుత్ వాహనాలు, పునరుత్పత్తి శక్తి రంగాలలో పెరుగుతున్న అవసరాలకు ఉద్దేశించి స్థిరమైన భవిష్యత్తుకు బాట వేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో అవసరమైన భూమిని, మౌలిక సదుపాయాలు, ఎకోసిస్టమ్ అందజేస్తాయని హామీ ఇచ్చింది. ఈ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రాధాన్యత పెరిగి భారతదేశ సాంకేతిక పురోగతికి దిక్సూచిగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా 6 అనారోగ్య బాధితులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి
మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అనారోగ్య బాధితులకు సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుని ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతర సంకల్పబద్ధంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనారోగ్య బాధితులకు సహాయం చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ CMRF ద్వారా ఎంతో మంది ప్రజలకు సాయం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.